प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా, ఇవాళ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం, మనకి చాలా దగ్గరలో ఉన్నటువంటి విషయము, మనకి చాలా ముఖ్యమైన విషయము, మనం ఆచరించవలసిన విషయము. ఇది వివేక్ చూడమని ద్వితీయ భాగంలో 310 నుంచి ప్రారంభం. 310 నుంచి 319 వరకు ఈ యొక్క అధ్యాయం నామం ఏమిటంటే కర్మలు, ఆలోచనలు, వాసనలు త్యజించు. నువ్వు ఏమి చేయాలో నీ కర్తవ్యాన్ని ఇక్కడ సూచింపబడింది, నిర్దేశింపబడింది. అదేమిటో చూద్దాం. 310 నిగృహ్య శత్రోరహ మోహోవకాశ క్వచిన్నధేయో విషయానుచింతయా స ఏవ సంజీవన హేతురస్య ప్రక్షీణ జంబీర తరోరివాంబు. అదండి, ప్రక్షీణ జంబీర తరు ఇవా. అదండి, ప్రక్షీణం అంటే బాగుగా క్షీణించిపోయినటువంటి, ప్రక్షీణము అంటే క్షీణము బాగా ఎండిపోయినటువంటి. జంబీరా నిమ్మ చెట్టు, జంబీరా అంటే నిమ్మ చెట్టు. దానివలే దానికి నీరు తగలగానే ఏ విధంగా మళ్ళీ చిగుళ్ళు వస్తాయో అలాగే శత్రువైన అహంకారాన్ని అదుపులోనికి తెచ్చుకున్న తర్వాత ఒక్క క్షణం కూడా దీనిని విషయభోగాల వైపు చూడనీకు. ఎండిపోయిన జంబీర వృక్షము నీరు తగలగానే మొలకెత్తినట్లుగా విషయభోగాల వైపు అహంకారం మరల అది జీవించడానికే కారణం అవుతుంది. మళ్ళీ వాసనలన్నీ కూడా వచ్చేస్తాయి. మనస్సులోని కోరికలు వ్యక్తం కావడానికి ఒక అవకాశం ఇస్తే అది కోరికల వరదకి అంతే ఉండదు, అది వరదగా తయారవుతుంది. అది ఒకసారి ఓపెన్ చేస్తే చాలు, ఆ వాసనలు పెట్టి. ఇంగ్లీష్లో కావత్ ఉంది, పెండోరాస్ బాక్స్ అని. పెండోరాస్ బాక్స్ అంటే అది గ్రీక్ మైథాలజీ. అక్కడ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా ఓ పెట్టిలో పెట్టి తలుపేసి తండ్రి ఏమొచ్చి తల్లికి ఇస్తాడు, కూతురికి ఇస్తాడు. నువ్వు అత్తవారింటికి వెళ్తున్నావు, అమ్మా ఈ పెట్టి తీసుకెళ్ళు, పెట్టి ఎట్టి పరిస్థితులు కూడా ఓపెన్ చేయకు. దాని నిండా ఆవిడకి వచ్చే కష్టాలన్నీ పెట్టి ఉంచాడు, నువ్వు అలా రాకుండా. అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఆడపడుచులు, తోటి కోడళ్ళు, ఏమిటి మీ అత్తగారు, మీ మామగారు, మీ నాన్నగారు ఏమిచ్చారు, మీ నాన్నగారు ఏమిచ్చారు, చూపించాను. వద్దు, అది ఇప్పొద్దు అన్నారు అన్నారు. కాదు మరేం బాధలేదు, ఒకసారి ఇప్పి మళ్ళీ మూసేద్దాం అన్నారు. అది ఇలా ఓపెన్ చేయకపోతే ఫ్లడ్, ఈ కష్టాలన్నీ బయటకు వచ్చేసి మళ్ళీ దానికి చాలా బాధలు వచ్చాయి. అంతే, దట్ ఈస్ కాల్డ్ పెండోరాస్ బాక్స్. అలాగా ఇది ఏంటంటే ఈ విషయాలు ఒక్కసారి కానీ నువ్వు దాని వైపు చూస్తే చాలు, దాన్ని యాక్చువల్గా మన మనసులో తీసుకోకలేదు. అది ఏమిటబ్బా అని ఇంకే చూస్తే చాలు, అది మనసులో దూరిపోతుంది. ఇక ఒకసారి అది వరదగా అవుతే అందులో నువ్వే మునిగిపోతావు. కాబట్టి నీ ప్రబల శత్రువు ఎవరండి? అహంకారం. దాన్ని అదుపులో ఉంచుకో. అదుపులో ఉంచుకున్న తర్వాత కూడా మరింత జాగ్రత్తగా ఉండు. ఒక్క క్షణం కూడా విషయభోగాల వైపు మళ్ళీ అవకాశం ఇవ్వకు. విషయభోగాల వైపు ఈవెన్ మనసు ఒక దృష్టి కూడా అటే పడనీకు. ఏమాత్రం అవసరం లేని, ఎంతో అమాయకంగా కనిపించే వస్తువునైనా రాగభావంతో ఒక్కసారైనా చూడదు. చూస్తే నువ్వు మాయలో పడిపోతావు, ఆ రాగం పెరిగిపోతుంది. అమాయకంగా ఉంటున్న వస్తువు అయ్యో పాపం అని జాలితో మనం చూస్తాం. చూసిన తర్వాత ఏడుస్తూ ఉంటుంది, అమ్మా 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 అని.
ఎవరు లేనట్టుకున్నారు పాపం, అని తీసుకొచ్చి ఒక బిస్కెట్ పెట్టి, బాబా ఈ పని లేదు మన ఇంట్లో ఉంటుంది తీసుకొచ్చి పెడతాం. తర్వాత దానికి పెళ్లి చేయాలి, అదేమో వచ్చి ఎక్కడికో పారిపోతుంది, ఎవరినో తెచ్చుకుంటుంది. ఇంకా అక్కడి నుంచి నీ కష్టాలన్నీ ప్రారంభం అయిపోతాయి. ఏమండి, ఇదే కథ జడభరతుడు. పాపం లేడి పిల్ల అక్కడ ఉందని, తల్లి చచ్చిపోయింది, పులి తినేసింది తల్లిని. తల్లి చచ్చిపోయింది, ఆ చిన్న లేడి పిల్ల అక్కడ ఉంది, ఏడుతో మేమేమేమి అంటుంది. పాపం ఈ జడభరతుడు అటే వెళ్తూ, అయ్యో పాపం తల్లి లేని పిల్ల, కొని మన ఆశ్రమంలో పెంచుకుందాం తీసుకొస్తాడు. ఇంకా వాడు తపస్సులో కూర్చుంటే, మననం చేస్తుంటే ఆ దృష్టి అంతా లేడి పిల్ల మీద. అమ్మో దానికి ఏమవుతుందో, దాన్ని ఎవరైనా తినేస్తారేమో, అతి జాగ్రత్తగా దాని వైపు చూస్తూ, తమకు తిండి తిందా లేదా, పచ్చగడ్డి వేసాం లేదా, మంచి గడ్డి వేయాలి, లేత గడ్డి వేయాలి, లేకపోతే తినలేదు పాపం. ఈ తాపత్రలో పడిపోయి చచ్చిపోతున్నప్పుడు కూడా ఆ లేడి పిల్ల ఏమవుతుందా అని చచ్చిపోయాడు. ఆ జడభరతుడు లేడిగా పుట్టాడు. అదండి ఆ మమకారం ఉందే, అమాయకత్వంగా ఉంది, అయ్యో పాపం ఏమీ లేని వాడు అంటే ఒకసారి మమకారం చూపించావంటే నిన్న అతఃపతాడానికి తొక్కేస్తుంది. అంచేత రాగము నీలో జనించకూడదు. అది నీకు ఇష్టమైందా అయినా, కష్టమైనా, అమాయకంగా ఉన్నా, ఏ పరిస్థితిలో ఇతర వస్తువు నీకున్నా, దాని మీద నువ్వు మోహం పెంచుకుంటే ఆ మోహం నీ పతనానికి కారణం అవుతుంది. ఏమండి, ఏదో చిన్న కోరిక పుడుతుంది, ఆ కోరిక తీర్చుకోవడానికి ఎన్నో కర్మలు చేస్తాం. ఆ కర్మలు చేయడంలో మళ్ళా కొత్త వాసనలు ఏర్పడతాయి. కొత్త వాసనలు ఏర్పడడం వల్ల కొత్త కర్మలు చేస్తాం. కొత్త కర్మలు చేయడం వల్లే కొత్త జన్మలు వస్తూనే ఉంటాయి. ఇక జనన మరణ చక్రం నుంచి బయటపడేది ఎప్పుడు? కౌపీన రక్షణార్థం అయం పటాతోపం అని ఒక సామెత ఉంది. కౌపీన రక్షణార్థం అయం పటాటోపం. పాపం ముని చాలా బాగా పాపం మరణం శ్రవణం చేసుకుంటూ గదిలోనే కూర్చుంటాడు, బయటికి రాడు. అటువంటిది ఆ దండం మీదేమో వచ్చి ఓ చిన్న వాడు గోచి ఎండేసుకుని వాటి ఆ గోచిన ఉన్నాడు ఎలక తినేస్తాడు. ఎప్పటికప్పుడు కుట్టుకుంటున్నాడు, మళ్ళీ ఎలక అన్నం పెట్టేస్తాడు. ఈ విధంగా ఎలక బాధ భరించలేక ఇది ఒక పిల్లిని తీసుకొచ్చాడు. ఆ పిల్లికి పాపం పాలు కావాలి, అయ్యి బాబా పిల్లికి పాలు కావాలి, ఎక్కడి నుంచి ఎవరు ఇస్తారు రోజును అని ఆవును తీసుకొచ్చాడు. ఇంకా ఆవును రోజు మేపుతూ ఉంటే వీడి మరణం అయ్యేది కాదు, ధ్యానంలో కూర్చోవడం అయ్యేది కాదు. ఏంట్రా ధ్యానం అవ్వకుండా ఉంది, పెళ్లి చేసుకుంటే పెళ్ళాన్ని చూసుకుంటుంది అని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్ళకి పిల్లలు పుట్టారు. ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు చేయడం, వాళ్ళ చదువులు వాళ్ళు పడిపోయాడు, వీటిని నాశనం అయిపోయింది వీడి జీవితం. కౌపీన రక్షణార్థం ఎక్కడ తయారైందని చిన్న గోచి దగ్గర నుంచి ప్రారంభించి జీవితం పతనం అయిపోయింది. ఇలాగుంటే మన కోరికలు చిన్న కోరికే, చిన్నదే కదా అని ప్రారంభిస్తాం, అక్కడి నుంచి అది ఎక్కడికో తీసిపోతుంది. కాబట్టి విషయాలను చింతించే అవకాశాన్ని దాన్ని విషయాను చింతన అంటారు. మనస్సుకి అవకాశం ఇవ్వకూడదు. ఒక వస్తువుని గురించి నువ్వు ఆలోచించడం ప్రారంభిస్తే దాని మీద మమకారం వచ్చేస్తుంది. ఏమండి, మమకారం నుండి కోరిక, కోరిక నుండి క్రోధం జనిస్తుంది, క్రోధం నుండి సమ్మోహం, సమ్మోహం నుండి బుద్ధినాశం, బుద్ధినాశాత్ ప్రణశ్యతి సర్వనాశనం. గీత 2వ అధ్యాయం. ఇంద్రియ భోగ్య వస్తువులు అత్యంత ఆకర్షణీయంగా నీకు కనిపిస్తూ ఉంటాయి. మననం చేయండి కూర్చుంటే బోరు కొట్టేస్తుంది. అదే వైజయంతిమాల డాన్స్ అయితే పరిగెడతాం. అలాగే ఏమిటంటే మనకి భోగ్య వస్తువులు అత్యంత ఆకర్షణీయంగా నీకు ఉన్నప్పటికీ కూడా అవి చాలా హానికరమైనవి. ఇంకా అవి నీ మనస్సులోకి రావని చెప్పడం కూడా అసంభవమే. మనిషి బ్రతికి ఉండగా సత్వరజస్ తమో గుణాలు ఉండడం బట్టి, మనస్సు బుద్ధి పనిచేయడం బట్టి నీలో కోరికలు పుట్టకుండా ఉండడం అనేది అసాధ్యం. పుడతాయి. పుట్టిన కోరికల్ని, పుట్టిన ప్రతి కోరికని తీర్చుకోవాలని లేదు. ఇది నాకు అవసరం లేదు, లిస్ట్ తయారు చేసుకోవాలి. టు బి నాట్ టు బి, డూజ్ అండ్ డూజ్ నాట్, టు బి ఆర్ నాట్ టు బి, డూజ్ అండ్ డూజ్ నాట్. ఈ కోరిక తీర్చుకోవాలి, ఈ కోరిక వద్దు మనకి. ఎందుకంటే ఈ కోరిక ఇంకా కోరికలను పుట్టిస్తుంది.
అరిషడ్ వర్గాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కోరికలు పుట్టకుండా ఉండవు. ఏ కోరిక పుట్టినప్పటికీ కూడా ఈ అరిషడ్ వర్గాల్లో ఏదో వర్గానికి సంబంధించిందే ఉంటుంది. అది మీకు కామం అవనండి, క్రోధం అవనండి, లోభం అవనండి, మోహం అవనండి, మదం అవనండి, మాత్సర్యం అవనండి. ఈ ఆరింట్లోకే ఏదో ఒక దాంతో సంబంధం పెట్టుకొని కోరిక వస్తుంటుంది. ఇవన్నీ కలిస్తేనే మనస్సు. ఒక్కటి ఉంటేనే చాలా మన కొంప ముంచడానికి. ఈ 6 ఉన్నది మనస్సు అండి. ఇక దానిని మనం ఎలా ఉద్ధరిస్తాం, ఏం చేస్తాం? ఈ గుణాలు లేకపోతే నువ్వు ముక్తి పొందినట్టుగా, నీకు ముక్తి మోక్షం వచ్చేసినట్టుగా, జీవన్ముక్తుడివే నువ్వు. ఈ గుణాలు ఉన్నంత వరకు నీకు మనస్సు ఉందని మన లెక్క. మనస్సు ఉంది అంటే సంకల్ప వికల్పాలు ఉంటాయి. సంకల్ప వికల్పాలుంటే వాసనలు పుడతాయి. వాసనలు పుడితే వాంఛలు పుడతాయి. వాంఛలు పుడితే కర్మలు చేస్తాం. కర్మలు చేస్తే ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలు అనుభవించడానికి త్వమేవ భోక్త, నీవే భోక్త కాబట్టి మళ్ళీ జన్మలెత్తాలి. ఒక్కదానికి ఉన్నాయి. దాన్ని జీవన్ముక్తుడు అంటారు. ఉండదు, ఏది ఉండదు. ఈ 6 ఉంటే, ఈ 6 లేకపోతే చాలకి ప్రపంచం లేదు. ఈ 6 ప్రపంచం. ఈ 6 లేకుండా మీరు ఉన్నారనుకోండి, అప్పుడు మీకు ప్రపంచం అండి, మీరు జీవన్ముక్తుడు. ఇంకా ఇక్కడ మీరు ఏం చెప్తున్నారంటే, ఈ మనస్సుని నీ ఆధీనంలో పెట్టుకో. ఈ మనస్సులో ఏదైనా కోరిక కలిగిందనుకో, అప్పుడు ఆ కోరికని వస్తువుల వైపు కాకుండా నారాయణుడి వైపు తిప్పు, భగవంతుడి వైపు తిప్పు. మనసా, నేను ఎందుకు దాని వెంట పరిగెడుతున్నావు? రా, నారాయణ జపం చేసుకున్నాం. నమో భగవతే వాసుదేవాయ, నమో భగవతే వాసుదేవాయ. ఆయన వాసుదేవుని తలుచుకున్నారా? విష్ణుమూర్తిని తలుచుకున్నారా? దివ్య మంగళ రూపాన్ని మనం తలుచుకున్నారా? ఎందుకంటే వెళ్తావు అని ఆ మనస్సుని నచ్చ చెప్పి బొజ్జగించి, ఏ కోరికైతే వస్తుభావంలో పుట్టిందో దానిని భగవద్భావంలోకి మార్చమన్నాడు. అద్వైతమే. వాసుదేవుడు అంటే ఎవరు? అనంతుడు, సర్వవ్యాపుడు. అంతేగాని వసుదేవుడు కొడుకు కాదు. 2 కాళ్ళు 2 చేతులు అని మనం మాట్లాడలేదు ఇక్కడ. వాసనాత్ వాసుదేవస్య వాసితం జగత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే. వాడు వాసుదేవుడు. అంచేత భగవంతుని వైపు నీ మనస్సుని మరలించమన్నాడు. నారద భక్తి సూత్రాల్లో కూడా అదే చెప్పాడని ఇక్కడ రాస్తున్నాడు. సూత్రం 65లో, నాయనా నీకు ఎప్పుడెప్పుడైతే నీకు భోగ్య వస్తువుల వైపు నీ మనసు పరిగెడుతుందో దాన్ని భగవత్ వస్తువు కింద మార్చు అన్నాడు. భగవంతుని వెంట పరిగెట్టు, భోగ్య వస్తువుల వెంట పరిగెట్టు. భోగానుభవాలకు సంబంధించిన ఆలోచనలు నీలో పుట్టడం ఏమిటి? అది నీ అహంకారానికి సంజీవిలా పనిచేస్తుంది. చచ్చిపోయిన అహంకారం అలా పుట్టేస్తుంది. అంచేత అటువంటి ఆలోచనలు వచ్చి రాగానే నీ మనస్సును నారాయణుని వైపు మళ్లించు. నారాయణ వైపు మళ్లింపబడిన ఆలోచనలు వ్యక్తిత్వాన్ని పూర్తిగా వికసించేటట్లు చేస్తాయి, వ్యక్తిత్వాన్ని వికాసింపజేస్తాయి. భక్తి ప్రధానమైనటువంటి ఆలోచనలు ఏమండి, భోగ్య వస్తువులు వెంట వెళ్తే అహంకారాన్ని పెంచుతాయి. ఇక్కడ వ్యక్తిని పెంచుతాయి, అక్కడ అహంకారాన్ని పెంచుతాయి. దేహాత్మనా సంస్థిత ఏవ కామీ విలక్షణ కామయితా కథం స్యాత్ అతో అర్థ సంధాన పరత్వమేవ
సంతాన ఫలత్వం ఏర ప్రసక్త్యా భవబంధ హేతు ప్రసక్త్యా భవబంధ హేతు దేహాత్మన శరీరంతో తాదాత్మ్యం చెందినవాడు మాత్రమే విషయ భోగాలపై పరిగెడుతూ ఉంటాడు. ఎవడుంటాడండి? నేను దేహిని అనుకున్నవాడు, దేహాత్మవాదులు. ఏమండి, శరీర భావం లేకపోతే లోభం ఉండదు, మదం ఉండదు, మాత్సర్యం ఉండదు, అక్షర వర్గాలు లేవు. అప్పుడు జీవన్ముక్తులే మీరు. అప్పుడు ఏమిటి? మీరు జీవన్ముక్తులు. మీకు ప్రపంచం లేదు అప్పుడు. కానీ శరీరం ఉన్నప్పటికీ కూడా నేను శరీరాన్ని కాదు అనుకున్నవాడు జీవన్ముక్తుడు. ఏమండి, శరీరం ఉన్నది కాబట్టి నేను శరీరనే అనుకున్నవాడు జీవుడు. జీవన్ముక్తుడు కాదు, జీవుడు. శరీరం ఉన్నప్పటికీ కూడా నేను శరీరంలో ఉన్నవాడిని తప్ప నేను శరీరాన్ని కాదు అనుకున్నవాడు జీవన్ముక్తుడు. నేను కాదు నా జీవుడు చేసుకుంటే అప్పుడు జీవాత్మ అవుతుందా? జీవుడు జీవాత్మ అవుతాడా? జీవాత్మ జీవుడు ఒకటే. ముక్త జీవుడు, జీవన్ముక్తుడు అంటే ముక్తి పొందినవాడు. జీవాత్మ అంటే మళ్ళీ భ్రాంతిలో ఉన్నవాడే అనమాట. మేడం, అది అయ్యా. ఇంకేంటంటే విషయభోగాల మీద గల మక్కువే భేదభావాన్ని కలిగించి భవబంధాలకు కారణం అవుతోంది, సంసారానికి కారణం అవుతోంది. ఇక్కడ ఏమిటండి? మక్కువే భేదభావాన్ని కలిగిస్తుంది. భేదభావం మక్కువ అంటే ఏమిటి తెలుసండి? ప్రియమోద ప్రమోదాలు, ప్రియమోద ప్రమోదాలు, రాగము ద్వేషము, మక్కువ. ఒక విషయం మీద ఎప్పుడైతే నీకు భేదభావం ఉందో, నా కూతురు నా సవతి కూతురు, ఎప్పుడైతే ఆ భేదభావం ఉందో ఈ భావమే నీ సంసారానికి బంధకారణం అవుతుంది. దానికోసం నువ్వు ఎన్నో కర్మలు, పాపిష్టి కర్మలు చేస్తావు ఆ భేదాన్ని ఏమో అభివృద్ధి చేయడానికి. నా కూతురు నా సవతి కూతురు, నీ కూతురు నా కూతురు. ఆ భేదం ఉన్నప్పుడు నీలో నీ మనస్సు చాలా విచిత్రంగా పనిచేస్తుంది. ఎన్నో కర్మలు చేస్తూ ఉంటుంది, ఎన్నో వాసనలు పెంచుకుంటూ ఉంటుంది. తద్వారా దాని ప్రపంచమే పెరిగిపోతూ ఉంటుంది భేద దృష్టి ఉంటే. అంచేది ఏ వస్తువు మీద కూడా మక్కువ పెంచుకోకూడదు, సమదృష్టితో చూడు. అందరూ ఒకటే. అప్పుడు నీకు భేదభావం ఉండదు. భేదభావం లేదు కాబట్టి కొన్ని వాంఛలు తగ్గిపోతాయి, కొన్ని కర్మలు తగ్గిపోతాయి. ఎప్పుడైతే ఇప్పుడు అందరికీ నా కూతురు నీ కూతురు, ఏమండి, నా కూతురికి సన్న బియ్యం, నీ కూతురికి రేషన్ బియ్యం. ఇప్పుడు 2 బియ్యాలు కొనాలి, నేను 2 గిన్నెలు కొనాలి, 2 సార్లు వండాలి. ఆ ఒక్క భేదభావం మీద ఎన్ని కర్మలు వచ్చాయి చూసారా? అదే నా కూతురేంటి నా సవితి కూతురేంటి, ఇద్దరు నా పిల్లలే కదా, తండ్రి ఒక్కడే కదా అన్న భావంతో చేసినప్పుడు నీకు ఒక్క గిన్నె చాలు, ఓ బియ్యం చాలు. ఇదండి ఇక్కడ భేదభావం అంటే. ఇంకా ఎప్పుడైతే నువ్వు శరీర భావంలో ఉన్నావో నీకు కోరికలు పుడుతూనే ఉంటాయి. కోరికలు పుట్టినప్పుడు ఆ కోరికలు తీర్చడానికి నా శరీర భావం ఇంకా పెరుగుతూ ఉంటుంది. నేను శరీరం అయితేనే కదా నాకు కోరికలు పుడుతున్నాయి. అవి తీర్చుకోవడానికి నాకు శరీరం కావాలి, అంటే నా శరీరాన్ని జాగ్రత్తగా పోషించుకోవాలి. నా కోరికలు తీరడానికి నా శరీరం చక్కగా ఉండాలి. నేను కొయ్యి చౌడీలు తినాలంటే నా పళ్ళు దిట్టగా ఉండాలి. అంచేత నేను డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, నాకు 90 ఏళ్ళు వచ్చినా. అంతేగాని మెధవ చౌడీలు నాకు ఎందుకని వదిలేస్తే బాధే లేదు. వదలం కొయ్యి చౌడీలు తినాలి. దీని నమ్మకండి మాట రబ్బర్లాగా అది కొరకబడదు, నవలబడదు,
ఆ నొక్కుతోటి నొక్కబడుతూ ఉంటాయి. ఆ? ఉన్నాయి, కొయ్యి చౌడీలు ఉన్నాయి. పప్పు చౌడీలు, కొయ్యి చౌడీలు 2 రకాలు. కొయ్యి చౌడీలు తూర్పు అంట. మా ఇళ్లలో మేము కొయ్యి చౌడీలు చేస్తాం. పప్పు చౌడీలు తక్కువ తింటాం. పప్పు చౌడీలు ఆయిల్ ఎక్కువ లాగుతుందని మా వాడు చేరు కలుసుకోండి. పిల్లలకి అదే ఇష్టం. మా కరకరలాడుతూ రుచిగా ఉంటాయి. కొయ్యి చౌడీలు అంటే రబ్బర్లా తాగుతూ ఉంటాయి, అందులో ఆయిల్ ఉండదు. ఇది కాదు, కొయ్యి చౌడీలు అంటారు. కొయ్యిలా కొయ్యి చౌడీలు అంటే ఆ కొయ్యి చౌడీలు ఎందుకు వచ్చిందంటే వాళ్ళు అప్పుడు మడిగా, అప్పుడు ఆ రోజుల్లో అదే పలహారం. మడిగా ఏదైనా స్నాక్స్ కావాలంటే చౌడీలే, జంతికలను ఇవి ఏం చేశారు, మడిగా చేసేవారు ముసలమ్మలు. చేసి మడి పంచతో ఓ బుట్టలో వేసి కొయ్యకి పెట్టేవారు. మా అమ్మ ఆ కొయ్యి చౌడీలు కావాలండి, అక్కడి నుంచి కొయ్యి చౌడీలు, అవి కొయ్యికి తెలిసిన చౌడీ అవి నిల్వ ఉంటాయి. షెల్ఫ్ లైఫ్ ఈజ్ వెరీ లాంగ్, పాడవు సాధారణంగా. అంచేది ఏంటంటే మీకు ఒక కోరిక దేని గురించి అని పుట్టిందంటే ఆ కోరిక తీర్చుకోవడానికి ఎన్నో కర్మలు చేయవలసి వస్తుంది. కోరికే లేకపోతే ఏ కర్మ లేదు. అది ఇక్కడ నేనే శరీరము అనే భావంతో నిత్యము దృఢంగా నమ్మేవానిగా ఇక్కడ చెప్పబడుతుంది. ఏమిటి, ఎంతకాలం శరీరమే నేననే భావం ఉంటుందో అంతకాలము శరీరపు కోరికలను తీర్చడం తప్పనిసరి అవుతుంది. నీకు శరీరం పోషించాలి, నువ్వే పోషించుకుంటున్నావు అంటున్నావు. నీకు ఇంకా బుర్రకెక్కలేదు. ప్రారంధం పురుషది వప్పుహో అని నువ్వే పోషించుకోవాలనుకుంటున్నావు. ఇంకా కొన్ని కోరికలు తీర్చుకోవడానికి మోమాటము, సిగ్గు, లజ్జ ఉండకూడదంట. ఏమండి, ఆకలిస్తున్న వాడికి సిగ్గుపడితే ఎలాగండి? అడగాలి. సిగ్గుపడితే వాడు బతకలేడు. అంచేత వాడు బతకాలి. నేను శరీరిని, నా శరీరం దృఢంగా ఉండాలి. అంచేత సిగ్గు, లజ్జ ఏమిటి? శరీరాన్ని పోషించడానికి ఏ పని చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఈ శరీరానికి సంబంధించిన ఏ కోరిక తీర్చుకోవడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. దానికోసం ఏ కర్మైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అది పతనం స్టార్ట్ అయిపోతుంది. ఏమండి, ఇంకా వస్తుమయ ప్రపంచాన్ని సదా కోరుతూ ఉండడమే నీ బంధం. అదే నీ పతన కారణం. నీ బంధం ఏమిటి? వస్తుమయ ప్రపంచం వైపు పరిగెట్టడం. బాహ్యముఖంగా నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నానా బాధలు పెట్టుకోండి. మనకేమో వచ్చి రోజు ఇడ్లీలు పెడితే బోరు కొడుతుంది కదా అని మధ్యలో ఏదో అట్లు పోయమన్నాం, లేదో ఏమో పెసరట్టు పోయమన్నాం, లేదా పూరీలు చేయమన్నాం, లేకపోతే రాత్రులు 3 రోజులు ఏమొచ్చి మా పుల్కాలు పెట్టండి అన్న. పుల్కాలు ఏమండి, అది కోరిక. ఆ కోరిక తీర్చుకుంటున్నారు. కానీ అందరి కోరికలు ఎలా ఉంటాయా? ఉండవు. అందులో కొంతమంది మాకు గోధుమ ఒకే ఉప్మా బాగుంది, దీనికంటే నవ్వలేకపోతున్నాం అంటున్నారు. ఏం చేద్దంటే ఇది ఈ కోరికలకి అంతు లేదు. సో కోరికలు ఎప్పుడైతే పెరుగుతున్నాయో కర్మలు కూడా పెరుగుతున్నాయి. కర్మలు పెరిగినప్పుడు దాని వాసనలు వస్తున్నాయి. ఏదైనా ఒక కర్మ చేస్తే ఆ గుర్తు ఉండిపోతాం. గుర్తు, వాసన అంటే గుర్తు, స్మృతి. ఆ స్మృతి ఉండిపోవడం వల్ల అది తీర్చుకోవడానికి మళ్ళా కర్మ చేస్తున్నాం. దీనికి జస్ట్ ఆపోజిట్ జ్ఞాని జీవితం ఉంటుంది. దీనికి జస్ట్ ఆపోజిట్ గా జ్ఞాని జీవితం ఉంటుంది. జ్ఞాని అయినవాడు బాహ్యముఖంగా వెళ్ళడు. వాడి కోరికలే ఉండవు. ఏమిటండి, యదృచ్ఛ లాభ సంతుష్ట. వాడికి ఏది దొరికితే అదే తినేసి ఉంటాడు. జీవి బాహ్యముఖంగా పరిగెడతాడు, జ్ఞాని అంతర్ముఖంగా పరిగెడతాడు. భోగ వస్తువు వైపు వెళ్ళేవాడు జీవి. భోగ వస్తువుకి వ్యతిరేకంగా పరిగెట్టేవాడు వాడు జ్ఞాని. ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. అహంకారము
మరల మామూలుగా రావడంలో గల రహస్య తర్కాన్ని శంకరులు ఇక్కడ చెప్తున్నారు. ఎందుకు మళ్ళా వస్తుందండి అంటారు? చచ్చిపోయిన తర్వాత మళ్ళా ఎందుకు వస్తుంది? కారణం ఏమిటి దీనికి? అది నెక్స్ట్ 312 మళ్ళీ వచ్చేస్తుంది. ఎందుకు వస్తుందో చెప్తున్నాడు ఇక్కడ. కార్య ప్రవర్తనాద్ బీజ ప్రవృత్తి పరిదృశ్యతే. బీజ ప్రవృత్తి పరిదృశ్యతే. కార్యనాశాత్ బీజనాశ తత్కార్యం నిరోధయేత్. అదండి, కార్యాలు వృద్ధి చెందుతుంటే కారణాలైన బీజాలు కూడా వృద్ధి చెందుతూ ఉంటాయి. ఇదండి, కార్యాలు పెరుగుతూ ఉంటే దానికి కారణం కూడా పెరుగుతూ ఉంటుంది. ఏమిటి అర్థమైంది? కార్యాలు పెరుగుతుంటే కారణాలు పెరగడం ఏంటి? బీజం ప్రాసెస్లో మనం కార్యాలు పెరుగుతుంటే బీజాలు కూడా పెరుగుతున్నాయి అంటున్నాడు. ఎక్కువ తెచ్చిన బట్టి ఇక్కడ కారణం మనసులో ఆలోచన. ఎగ్జాంపుల్ చెప్పండి. సరిగ్గా చెప్తాం కానీ మాకు సరిగ్గా రాదు కదా. మాకు చెప్తాం కానీ సరిగ్గా మీకు చూడండి, మీరు ఒక కార్యం చేశారు కోరిక తీర్చుకోవడానికి. ఆ కోరిక పుట్టడానికి కారణం ఏమిటి? మీ వాసన, ఇదివరకు వాసన. ఆ ఇదివరకు వాసన ఈ కార్యానికి కారణం బీజము. ఇప్పుడు మనం కార్యం చేశాం. ఈ కార్యంలో వాసన మళ్ళీ ఏర్పడుతుంది. ఈ వాసన రాబోయే కార్యానికి బీజంగా పనిచేస్తుంది. ఏమండి తెల్లను ఉప్మా చేస్తున్నామండి. ఇదైతే ఎగ్జాంపుల్ మీకు బాగా అర్థమవుతుంది. తెల్లను ఉప్మా చేస్తున్నామండి. వెరీ గుడ్, చేయండి. తెల్లనూకు ఉప్మా పెళ్లిళ్ళలో వాటిలో చేస్తారు. పెళ్లి ఉప్మా అని చాలా బాగుంటుంది. తినని వాళ్ళు కూడా తింటారు, అది మీకు తెలుసు కదా. వాళ్ళందరూ ఏమీ ఉండదండి, ఏమీ ఉండదు, కానీ ఎంత టేస్ట్ గా ఉంటుందో తెలియదు. పెళ్లి ఉప్మా చక్కగా ఇలా కప్పులు పెట్టి ఇలా పెడతాడు, చాలా బాగుంటుంది. అయితే పెళ్లి ఉప్మా బాగుందండి, కానీ పక్కన రావు గారి ఇంట్లో పెళ్లి అయిందండి, అక్కడ వాళ్ళు జీడిపప్పు కూడా వేశారండి. సో ఇది తింటూనే రావు గారి ఇంట్లో జీడిపప్పు వేశారా, వేస్తే ఎలా ఉంటుందో, ఆ ఎలా ఉంటుందో అని కోరిక ఇప్పుడు తింటున్న ఉప్మాకి కారణమైంది. సో నెక్స్ట్ టైము కాజు వేసి ఉప్మా తయారవుతుంది. ఇది ఒక కార్యం జరుగుతుంది, ఆ కార్యం వాసన వస్తుంది, ఆ వాసన నీకు ఇంకో కార్యానికి కారణం అవుతుంది. కోరికలు ఎన్ని పుడితే అన్ని వాసనలు, ఎన్ని వాసనలు పుడితే అన్ని బీజాలు, ఎన్ని బీజాలు ఉంటే అన్ని కర్మలు, కార్యాలు. విష సత్యం. మరి ఏమండి, కార్యాలు వృద్ధి చెందుతుంటే కారణాల బీజాలు కూడా వృద్ధి చెందడం మనకు కనిపిస్తూనే ఉంది కదా. ఉప్మా చెప్పుకున్నాం కదా. ఇప్పుడు కార్యాలు నశించినప్పుడు బీజాలు కూడా నశిస్తాయి. నాకు అసలు ఉప్మా వద్దంటే, నాకు కాజు వద్దు, కాజు ఉప్మా వద్దు, గొడవే లేదు ఇంకా. అది ఎప్పుడైతే నీకు వాసన పుట్టిందో ఒక కార్యంలోంచి, ఆ వాసన ఇంకో కార్యానికి కారణం అవుతుంది. సో వాసన కారణము, కార్యము. ఇది కారణము, అది కార్యము. కార్యకారణ సంబంధంలో ఈ కోరికలన్నీ కనపడుతున్నాయి మనకి. ఒకటి కారణం, ఒకటి కార్యం. ఆ కార్యం వల్ల కారణం, ఆ కారణం వల్ల కార్యం, ఆ కార్యం వల్ల ఇంకో కారణం. ఈ విధంగా మన సతమతం చేస్తున్నారు. ఎస్, ఎఫెక్ట్ బికమ్స్ కాజ్, కాజ్ బికమ్స్ ఎఫెక్ట్. కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్. ఇంకా విషయానుచింతనం అంటే బాహ్యంగా అహంకారం నశించినట్టు, అహంకారం నశించినట్టు
కనిపించినప్పటికీ అహంకారానికి కారణమైన వాసనలు నీలో అవ్యక్తంగా మనస్సును అంటుపెట్టుకొని అవి ఉంటాయి. ఇప్పుడు అవ్యక్తంగా వాసనలు నీకు కనబడవు. ఆ వాసనలే నీ స్వప్నాలకి కారణం వచ్చే. ఎస్, ఆ స్వప్నాలే, ఈ వాసనలే నీ స్వప్నాలకి కారణము. మనం కానీ ఏమాత్రం కొంచెం ఏమరపాటుగా ఉన్నా వెంటనే అవి అనుకూల వాతావరణం చూసి టక్కన దూరిపోతాయి. లోకి టక్కన దూరిపోతాయి. ఏమండి, అసలు అంతవరకు మనకేమొచ్చి కోరిక లేదు. వర్ణమే కూర్చున్నాం, ఈ కబుర్లు చెప్పుకుంటున్నాం, మననం చేసుకుంటున్నాం, బ్రహ్మచింతనం చేస్తున్నాం. ఇంతలో వర్షం అది పడింది, నల్ల మేఘాలు వచ్చి చల్లని గాలి ఇస్తాం. ఇప్పుడు కప్పు కాఫీ వేడిగా తాగితే బాగుండండి. ఆ వాసన ఉంది నీలోనే. వాతావరణం చూసుకొని అనుకూల పరిస్థితి రాగానే తప్పు మీదకి వచ్చింది. అది ఇలాగుంటాయి. అది ఒట్టి కాఫీతో పాటు మంచి కూడా ఉంటే బాగుంటుందేమో, ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఎక్కడికో. అవ్యక్తంగా ఉన్నప్పుడు కాఫీ అవ్యక్తంగా ఉంది కానీ నశించలేదు. అది బీజ రూపంలో ఉంది. ఆ బీజమే కారణం. ఆ కారణం నుంచే కార్యం వస్తుంది. జ్ఞానికి దగ్ధ బీజం. వాడి బీజాలన్నీ ఆల్రెడీ దహించిపోయాయి. జీవాయి అందరిలో పోతుంది. అంచేత అసలు ముందు కోరికనే నిరోధిస్తే కర్మలు ఆగిపోతాయి. ఒక చిన్న కోరిక పుట్టిందంటే దాని మీద ఒక కోరిక అయితే దానికి అమెండ్మెంట్స్ అనేకమైన వస్తాయి. అవి సబ్ డిమాండ్స్ చాలా వచ్చేస్తాయి. దాంతో ఇంకా అంత ఉండదు. తర్వాత భిన్న రుచులతో మనుషులు ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా పెరుగుతాయి. ఏమండి, మీరు ఏదైనా ఒక పదార్థం తీసుకుంటే అది తయారు చేయడానికి మీ కోరిక ఒకటైతే మీకు భిన్నంగా అనేకమైన కోరికలు ఇక్కడ ఉంటాయి. ఒక వంకాయ కూర ఏ విధంగా చేయాలి అని అడిగితే 10 మంది ఉంటే 12 ఒపీనియన్స్ వస్తాయి. మన పాటోళ్ళు చేయడానికి గంట సేపు డిస్కషన్ అయిన తర్వాత ఒక 20-30 ఒపీనియన్స్ వచ్చిన తర్వాత ఆఖరికి వాళ్ళకి ఎలా తోస్తే అలా చేశారు. డిస్కషన్ చేసేది ఏమీ రాలేదు. ఓన్లీ ఏంటంటే అందులో ఈ గోర్చికుడు వేసారు. అందులో ఇది ఎలా వస్తాయి ఇంతేదంటే ఎప్పుడైతే ప్రతి వాళ్ళను బీజ రూపంలో ఉన్నాయి వాసనలు, అవకాశం దొరికిందంటే బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చి ఇంకా అక్కడి నుంచి అల్లుతుంది. అది ఉండదు, అది చుట్టూ అల్లుకుంటుంది. క్యాన్సర్ వస్తారు. ఇంకా అప్పుడు ఏం చేయాలా? నువ్వు నీ కోరికలు బీజ రూపంలో నీ మనస్సు నిండా నిండిపోయి ఉన్నాయి కదా. కానీ ఏ విధంగా మనస్సు నిండా సర్వవ్యాపి అయి నీ వాసనలు పుట్టక్కడ ఉందో ఆ విధంగానే జగత్తుని నిన్ను కూడా వ్యాపించున్న ఏదో ఒక వస్తువు ఉంది. అది ఏమిటో అటే మరలించు నీ దృష్టిని. ఇది సర్వవ్యాపే, అది సర్వవ్యాపే. ఇది మనస్సులోనే సర్వవ్యాపి, అది జగత్తంతా సర్వవ్యాపి. సో నీ దృష్టి భోగ్య వస్తువుల నుండి భగవంతుడి వైపు మరలించు. తస్మాత్ కార్యం నిరోధయేత్ విషయానుచింతనం నా కుర్యాత్. విషయాన్ని చింతించకు. అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు అన్నది చింతన, విషయ చింతన. ఆ విషయ చింతన నుంచి అహంకారం పుడుతుంది. చింతన వచ్చింది వెంటనే దాన్ని కార్యరూపంలో పెట్టాలి. కార్యరూపంలో పెట్టాలంటే శరీరం కావాలి. శరీరం కావాలంటే అహంకారం ఉండాలి. వాసనా వృత్తి కార్యం కార్యవృత్యా చ వాసన
వర్ధతే సర్వదా పుంసః వర్ధతే సర్వదా పుంసం సంసారో న నివర్తతే. వెరీ క్లియర్ గా ఇచ్చాడు ఇక్కడ. వాసనల వలన కార్యాలు వృద్ధి అవుతాయి. కార్యాలు వృద్ధి చెందినప్పుడు వాసనలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఈ విధంగా మనిషి తన యొక్క సంసారాన్ని నివర్తించలేకపోతున్నాడు. సంసార బంధం నుండి బయటికి రాలేకపోతున్నాడు. భవసాగరాన్ని ఈదలేకపోతున్నాడు. ఇంకా వాసనలతోనే నీ కోరికలు వ్యక్తమవుతాయి. నీ వాసనే బీజ రూపంలో అందులోంచే కోరిక పుడుతుంది. ఏమండి, స్వార్థంతో కూడిన ఆలోచన రూపంలో, కామంతో కూడిన కర్మల రూపంలోనూ ఫలితాలు వ్యక్తం అవుతుంటాయి. రెండు ఇక్కడ, ఒకటి స్వార్థం, రెండు ఇచ్ఛ. కామం అంటే ఇచ్ఛ, కోరిక. అయితే కామంతో కూడిన కర్మల రూపంలోనూ ఫలితాలు వ్యక్తం అవుతూ ఉంటాయి. కర్మలు వ్యక్తమైనప్పుడు వాటి ప్రభావంతో మరికొన్ని వాసనలు పుడుతూ ఉంటాయి. కర్మలు చేస్తుంటే మరికొన్ని వాసనలు పుడుతూ ఉంటాయి. అవి ఎలా పుడుతుంటాయి తెలుస్తుంటే, మంచివే అనుకోండి, మంచివేనా చెడ్డవైనా వాసనలే కదా. రోజు మనం దీపం పెడుతూ ఉంటాం అంటే కోరికలు ఎలా పెరుగుతాయి చూద్దాం. రోజు మన ఇంట్లో మనం దీపం పెడుతూ ఉంటాం. కాశీ వెళ్ళాం, అమ్మలక్కలందరూ కలిసి కాశీ వెళ్ళారు. కార్తీక మాసం కాశీ యాత్ర. అక్కడ ఎవరో ముసలమ్మ లేచి, వసే నువ్వు రోజు దీపం పెడుతున్నావు కదా, ఒకప్పుడు మర్చిపోయి ఉంటావు నువ్వు అంచేత 365 ఒత్తులు కొబ్బరి చిప్పలు ఆవు నీతిలో నానేసి శివాలయంలో పెట్టేస్తే ఇక నువ్వు మళ్ళా ఒత్తు రోజు పెట్టక్కర్లేదు. ఇంకా అక్కడి నుంచి పరిగెట్టి 365 ఒత్తులు తీసుకొచ్చి ఆవు నెయ్యి తీసుకొచ్చి కొబ్బరి చిప్ప వెతికి అందులో పోసి అది. కానీ అక్కడ కాశీలో అందరూ చెప్తారండి, కొబ్బరి చిప్పలో కానీ దీపం పెడితే నరకం చూడరట, వాళ్ళు నరకానికి వెళ్తారు. నరకం పెట్టారండి. చాలా హ్యాపీగా వచ్చేసారు. అబ్బా 365 ఒత్తులు నేను కాశీలో పెట్టాను, ఎంత హాయిగా ఉందంటే మనసు, అంత హాయిగా ఉంది. కానీ ఇంతలో ఈ పక్కింటి పెద్దమ్మ 1,00,000 ఒత్తులు నోము ప్రారంభించింది. అది ఎప్పుడైతే 1,00,000 ఒత్తులు అన్నారో నా 365 ఒత్తులు ఎక్కడ మాయమైపోయి ఏమండి, ఈ విధంగా మన కోరికలకి అంతు ఉండదు. ఇదంతా కూడా నిన్ను ఏ విధంగా అహంకారాన్ని పెంచుతాం తప్ప వ్యక్తిత్వాన్ని పెంచలేదు. ఇక్కడి నుంచి కోటి దీపారాధన, ఇక్కడి నుంచి ముడి కట్టుకుని హైదరాబాద్ వెళ్ళిపోతారు. అక్కడ కోటి దీపారాధన అవుతుందంటే అక్కడికి వెళ్ళిపోదామని. సో దానికి ఇంక అంతు లేదు. భక్తితో ఒక దీపం శివాలయంలో కానీ ఇంట్లో కానీ శివుని తలుచుకొని నువ్వు పెడితే కోటి దీపాలు పెట్టింది ఎంత ఫలమో ఈ దీపానికి అంతే ఫలం ఇస్తాడు. వస్తువుల్లో పరిమాణాల్లో భగవంతుని యొక్క దయలో తేడా ఉండదు, పరిమాణంలో తేడా ఉండదు, నీ హృదయ పరిమాణంలో తేడా ఉంటుంది. నీ భక్తిలో ఏ విధమైనటువంటి పరిమాణం ఉందో ఆ భక్తికి అనుగుణంగానే నీకు ఫలం లభిస్తుంది. నువ్వు కోటి దీపాలు పెట్టినా, ఒక్క దీపం పెట్టినా, భావోహి విద్యతే దేవా, భగవంతుడు ఎక్కడున్నాడయ్యా నీ భావంలో ఉన్నాడు. కోటి దీపాల్లో లేడు, కొండల్లో లేడు, కాశీలో లేడు, రామేశ్వరంలో లేడు, నీ హృదయంలోనే ఉన్నాడు. ఈ కార్యకారణ పరివర్తన అంతులేని గొలుసు వంటిదండి. ఈ కార్యకారణ పరివర్తన ఏంటి అలా ఉంది, గొలుసు, ఎండ్లెస్ చైన్. ఇంకా ఇప్పుడు మీ విషయం జాగ్రత్తగా వినండి, ఇప్పుడు మాట్లాడొద్దు, వినండి జాగ్రత్తగాను. ఈ కార్యకారణ పరివర్తన చాలా మంది డౌట్స్. ఈ కార్యకారణ పరివర్తన అంతులేని గొలుసు వంటిది కదా. ఈ వాసనలు వ్యక్తం చేయడానికి
ఎన్నో వాసనలు ఉంటాయి, ఎన్ని వేల జన్మల్లో, కోటి జన్మల్లోనూ. ఈ వాసనని వ్యక్తం అవడానికి ఒక శరీరం చాలకపోవచ్చు. అప్పుడు ఇంకో శరీరం దాల్చి ఈ వాసనలు అనుభవిస్తుంటాడు. ఇవి పో శరీరంతో. ఈ శరీరానికి శక్తి చాలనప్పుడు దీన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరాన్ని పొందవలసి ఉంటుంది. ఇలా జన్మలు పెరుగుతున్నాయండి. మనకి వాసనలు పెంచుకుంటే జన్మలు ఎందుకు పెరుగుతున్నాయంటే కర్మఫలాలు అనుభవించడానికి అనంతమైన కర్మఫలాలు వచ్చి పడిపోతున్నాయి నీ మీద. ఈ శరీరం చాలకుండా శక్తి అంచేది పారే. ఈ గుడ్డలు చిరిగిపోయాయి, ఇంకో గుడ్డ. నువ్వు 100 ఏళ్ళు బతికావు అనుకో, ఎన్నిసార్లు నువ్వు బట్టలు కుట్టించుకుంటావు? నువ్వు చిన్నప్పుడు కుట్టించిన బట్టలు సరిపోతాయా? చాలు. కానీ నీ జీవితం ఉంది కదా, మరి బట్టలు వేసుకోవా? వేసుకోవాలి. అంటే మార్చుకుంటూ ఉంటాం. అలాగే ఇక్కడ నీ కర్మలు అనంతంగా 100 ఏళ్ల వయసుతో సమానంగా ఉన్నాయి. అంచేత నాయన నువ్వు 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి చచ్చిపోయావు అనుకో, కర్మలు ఎక్కడి నుంచి పోతాయి? అవి అనుభవించడానికి మళ్ళీ జన్మెత్తాలి. ఈ విధంగా మీకు జన్మలు కలుగుతున్నాయి. ఇంకా ఈ జన్మల్లోని వివేకం లేకపోవడం వల్ల మళ్ళా వాసన పోగు చేసుకుంటూ ఉంటాడు. మళ్ళా ఈ జన్మల్లో కొత్త వాసనలు పోగు చేస్తుంటే మళ్ళీ కొత్త కార్యాలు, మొత్తం కొత్త కార్యాలు చేస్తే కొత్త ఫలితాలు, కొత్త ఫలితాలు అనుభవించడానికి కొత్త శరీరాలు. ఇదండి ఫలితంగా మరొక జన్మను ఎత్తవలసి వస్తోంది. ఈ విధంగా జనన మరణ వలయంలో చిక్కుకోవడాన్నే సంస్కృతి అంటారు. సంస్కృతి, శృతి, సంస్కృతి, సంసారం. ఇంకా ఇక్కడ చాలా బాగా చెప్పాడు చూడండి. ఈ వలయం నుండి బయటపడడానికి నీ దగ్గర స్టాకుని నువ్వేం చేయలేవు. నీ దగ్గర స్టాక్ ఉంది చూసారా, వాసన స్టాకు. ఆ స్టాకునైతే నువ్వేం చేయలేవు. దాన్ని అలా ఉంచి అప్పటికే అవి వాసనలుగా ఏర్పడి స్థిరంగా ఉన్నాయి కాబట్టి అవి అక్కడ ఉన్నాయి. అవి వ్యక్తమయ్యే తీరును మాత్రమే నువ్వు ప్రయత్నించి మార్చగలవు. ఎప్పుడైతే కార్యరూపంలో వచ్చాయో నీ వాసనలు. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు చాలా మంచి వాళ్ళకే బుద్ధులు పుడుతూ ఉంటాయి. ఇదేంట్రా వీడికి ఈ బుద్ధి పుట్టిందండి ఇవాళ, వీడు చాలా మంచివాడు కదా. ఆ వాసన ఏ జన్మదో ఇప్పుడు వచ్చింది. అది రాగానే వీడు ఏం చేయాలట, ఈ బుద్ధి నాకెందుకు పుట్టింది, నేను ఇటువంటి పనులు చేయకూడదు, ఇటువంటి ఆలోచన నాకు రాకూడదు, వద్దు. నమో భగవతే వాసుదేవాయ్, ఓం నమ శివాయ్, ఓం నమ శివాయ్, ఓం నమ శివాయ్. ఇటువంటి భావాలు నాలోకి రానీకు, ఓ భగవంతుడా, పరమేశ్వరా, శంకరా అని నీ భావాల్ని, నీ మనస్సుని భగవంతుడి వైపు తిప్పు. అలా తిప్పినప్పుడు ఈ వాసన ప్రభావం నీ మీద ఉండదు. కార్యరూపం దాల్చినా నీకు దాని ప్రభావం నీ మళ్ళా వాసన ఏర్పడదు. ఈ కార్యం వల్ల నీకు వాసన ఏర్పడదు. అర్థమైంది కదా? అది పుణ్యవాసన అన్నమాట. పుణ్యవాసన పాపవాసన అంటే ఏమిటి? వ్యక్తమైన ప్రతి వాసనని పుణ్యకార్యంగా మార్చు. ఏమరా అలా ఒకసారి తిరిగి వద్దామా కోటగుమ్మానికి అంటే, కోటగుమ్మానికి వెళ్దామా, పదవై తిరిగి వద్దాం, కానీ కోటగుమ్మానికి కాదు, కోటిలింగేశ్వరుడి దగ్గరికి వెళ్దాం. అది కోటగుమ్మానికి బదులు కోటిలింగాలకు వెళ్దామయ్యా. అది మార్పు. ఈ విధంగా మనకి వ్యక్తమైనటువంటి కోరికల్ని మార్చుకుంటూ పోతే కోటలింగానికి పోతే దీనికి వెళ్తాడు కానీ కోటగుమ్మానికి వెళ్తాడు కానీ కోటగుమ్మానికి కోటలింగానికి రాడు. ఏమండి, ఎప్పుడైనా వాసన కలిగితే అలా తిరిగి వద్దామని ఆ తిరిగి రావడానికి కూడా పారమార్థిక చింతన ఉండాలి. అంచేత ఏ గాయత్రి పీఠం చూసొద్దాంరా, అమ్మవారు కొత్తగా కడుతున్నట్ట, అదే విఐపి ఘాట్లో అది చూసొద్దాం రండి, సరస్వతి ఘాట్లో, లేదా కోటిలింగేశ్వరుడు ఒకసారి దర్శనం చేసుకున్నాం అని ఆ తిరుగుడినే సద్భావంలో కలిపమన్నాడు. దానికి ఫలితాలు చాలా మంచిగా వస్తాయి. అవి కొత్తగా వాసనలు ఏర్పడినా నీకు మంచి జన్మలు ఇస్తాయి, వివేకం కలిగిస్తుంది. అదే విధముగా మనస్సును కూడా నిత్యము ఎంతో శ్రద్ధతో
రక్షించి పెంచి పోషిస్తూ ఆరోగ్యదాయకంగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దు. ఎంతో అమూల్యము, పరిమితము, అమూల్యము పరిమితము ఆయన ఈ జీవితంలో ఒక్క క్షణాన్ని కూడా వృధా చేయకు. డోంట్ డిసిపేట్ యువర్ వాల్యుబుల్ టైం. గడిచిన ఒక్క నిమిషాన్ని కూడా మరలా తిరిగి తీసుకురావడం సాధ్యం కాదు. దేర్ఫోర్ నువ్వు సదా మెలకువతో జాగ్రత్తగా ఉండు. లభించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. కాలాన్ని వృధా చేయకు. గమ్యాన్ని చేరే వరకు విశ్రమించకు. ఎలా? గంగా నది రాక. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్చతి. అది గమ్యం. ఆ గమ్యం చేరే వరకు నువ్వు ఇక్కడ దండాలు పెడుతూనే ఉండు. గంగా భవాని ఆ గమ్యం చేరే వరకు అలా ప్రవహిస్తూనే ఉంటుంది, మధ్యలో ఆగదు. అలాగే నువ్వు కూడా నీ గమ్యాన్ని చేరే వరకు శ్రమిస్తూనే ఉండు. సంసార బంధ విచ్చిత్యై తద్వయం ప్రదహేత్యతి వాసనా వృద్ధిరేతాభ్యాం చింతయా క్రియయా బహిః. సంసార బంధ విచ్చిత్యై సంసార పాస ఛేదమునకై, సంసారం అనే పాసంని ఛేదించడానికి తద్వయం ఆ రెంటిని ఏమిటండి? ఆ రెండును సంస్కారము వాసన. వాసన పెంచుకోకూడదు, వాటిని సంస్కరించాలి. సంస్కారం అంటే వాసనలు, కోరికలు. వాసన పెంచుకోకూడదు, కర్మలు తగ్గించుకోవాలి, కర్మలు చేయకూడదు. సంసార బంధాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునేవాడు ఈ రెండింటినీ నశింపజేయాలి. ఏమిటవి? కర్మలు చేయడం, వాసనలు పెంచుకోవడం. ఇంకా చింత ఇప్పుడు కూడా సదా వస్తువుల గురించి ఆలోచించడం. క్రియయా బహి బాహ్య ప్రపంచంలో భోగ వస్తువుల మధ్య కోరికతో కర్మను ఆచరించడం. ఈ రెండు వదిలేవాలి. భోగ్య వస్తువుల చింతన, తర్వాత కర్మలు. అదండి సచ్చీలం కలిగి ఉండటం అంటే. నిస్సందేహంగా సచ్చీలం అంటే మంచి శీలం. సత్కర్మలు ఆచరించడమే సచ్చీలం, మంచి శీలం. అయినప్పటికీ ఆ కర్మలన్నీ సద్భావం నుండి పుట్టాలి. భావ ప్రధానం. కర్మ మంచిదైనా దుర్భావం ఉండకూడదు. కర్మ మంచిదైనా దుర్భావం ఉండకూడదు. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. నిన్న శనీశ్వర చరిత్రలో ఒక పాయింట్ దగ్గర దామని ఉంటుంది. దామని అన్నది ఒక గంధర్వ కన్య. ఆమెకు వివాహం చేయాలి. స్త్రీలకు స్వతంత్రం లేదు. మేము చెప్పిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలని తండ్రి పట్టుకుంటాడు. యముడికి ఇచ్చి పెళ్లి చేద్దామని. దామని ఏమొచ్చి అబ్జెక్షన్ చేస్తుంది. అదేమిటది? నా భర్తను నేనే ఎన్నుకుంటానండి. ఇందులో శని ఏమొచ్చి సపోర్ట్ చేస్తాడు. చేసి నీకేమో స్వయంవరం చాటిస్తాను,
సూర్యలోకంలో చేయిస్తాను నీకు వివాహము, నీకు ఆ స్వతంత్రం ఉందంటాడు. ఇంద్రుడు మనస్సు. ఎవడండి ఇంద్రుడు? మనస్సు. ఇంద్రుడికి అహంభావం ఎక్కువగా ఉన్న అహంకారం. ఈ దామని అతనికి దాసిగా ఉండాలని, అతనికి పెళ్లి అవ్వకూడదని ఆమెకి ఇతని కోరిక. ఏమండి? సో వివాహము దేవతల్లో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటాను అని ఆవిడ అంది. సో ఇతడేమొచ్చి రేపు తెల్లవారితే స్వయంవరం పెట్టాడు. అప్పుడు ఇంద్రుడు అదే టైంకి మహాయజ్ఞాన్ని ఏమొచ్చి ప్రారంభిస్తాన్ని దేవతలందరినీ కూడా ఇక్కడ కదలకుండా ఇక్కడ కూర్చోవాలి, మహాయజ్ఞం చేస్తున్నాము. మహాయజ్ఞం చేయడం సద్భావం, అదే సత్శీలమే, సత్క్రియ. కానీ భావం సద్భావం నుంచి రాలేదు. అది అక్కడ దామని స్వయంవరం పాడు చేయడానికని వీడు ఇక్కడ యజ్ఞం చేస్తున్నాడు తప్ప, అలాగే దక్ష యజ్ఞం చేసింది శివుణ్ణి అవమానించడానికి చేశాడు తప్ప నిజంగా వాడు యజ్ఞం చేయాలని లేదు. వాడికి యజ్ఞం చేసి అందరినీ పిలిచి శివుణ్ణి పిలవకుండా అవమానం చేయడం, దానికోసం అని పెట్టాడు. సో అలాగా ఏమిటంటే సత్కర్మ అయినప్పటికీ కూడా ఏ భావంతో నువ్వు చేస్తున్నావు అనేది ముఖ్యం. అది ఈ రెండు శక్తులే మనిషిని జన్మ కర్మ వలయంలో బంధిస్తాయి. కేవలం ఇంద్రియ భోగాలను అనుభవించడం కోసం జీవుడు జన్మ నుండి జన్మకు ప్రయాణం చేస్తూ ఉంటాడు. జన్మ నుండి జన్మకి జనన మరణ వలయాన్ని ఛేదించి అంతులేని సంసార బాధల నుండి ముక్తి పొందాలనుకునేవాడు ఈ రెండు శక్తులను పూర్తిగా అదుపులోనికి పెట్టుకోవాలి. నిజానికి క్రియ చింతించడం, కర్మ చేయడం కూడా బలీయమైనటువంటి వాసనా కార్యాలు మాత్రమే. ఈ రెండు కూడా వాసనలోంచి పుట్టినవే, దుర్భావాల్లోంచి పుట్టినవే. ఇవి వ్యక్తమవుతూ తమ వంతుగా అనంతంగా కొత్త వాసనలు పుట్టిస్తూ ఉంటాయి. అది ఆధ్యాత్మిక పథాన్ని నడిచేవారందరూ కూడా అప్పుడప్పుడు తాము శిఖరానికి చేరుకున్నామని భ్రమ పడిపోతుంటారు. భ్రమ ఏమండి? నిస్సందేహంగా అవి ఉన్నత శిఖరాలే అయినప్పటికీ మహోన్నతంగా కనిపించే ఆ ఎత్తు మీద మనం ఎక్కువ కాలం ఉండలేము. ఒక్కసారి వెనక్కి ఎప్పుడైనా చూసామా కళ్ళు తిరిగి కింద పడిపోతాం. ఏమండి? అంచేత హయ్యర్ ది ప్లేస్, స్మాలర్ ది అవైలబిలిటీ ఆఫ్ స్పేస్. ఏమండి? పిరమిడ్స్ దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ ఒకటే కుర్చీ ఉంటుంది. పిరమిడ్స్ మీదకి వెళ్ళి ఒక్క కుర్చీలో కూర్చున్నవాడు చాలా డేంజర్, ఎప్పుడైనా కింద పడిపోవచ్చు. అంచేత శిఖరాలని అధిరోహించేమన్న భావం మనలో ఉన్నప్పుడు వాడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఆ భావమే తప్పు. అధిరోహించిన వాడికి భావం కలగదు. భావం కలిగింది అంటే అహంకారం ఉందన్నమాట. అంటే వాడు అధిరోహించినట్టుగా కాదు. ఒక్కసారైనా ఎవరైనా చూస్తున్నాం లేదా నా పొజిషన్ ఒక్కసారి వెనక్కి చూస్తే వెంటనే అక్కడ అహంకారం పుట్టేస్తుంది. అహంకారం విజృంభిస్తుంది. మామూలుగా పుట్టడం కాదు, విజృంభత అంటే చాలా దృఢంగా పుట్టుకుంటారు. ఇంకా ఎప్పుడైతే అహంకారం పుట్టిందో దాని చుట్టూ ఇమీడియట్గా భోగవస్తువులన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ ఆ అహంకారం చుట్టూ భోగవస్తువులు వచ్చేస్తాయి. అవి మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. దానిలోంచి భయంకరమైన వాసన పుట్టుకొస్తూ ఉంటాయి. మరణ నువ్వు సంసారంలో పడిపోతావు.
అంతవరకు సాధన బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. కాబట్టి వెనక్కి తిరిగి చూడకుండా సదా ముందు చూపుతోనే ఉండాలి తప్ప వెనక చూపు ఉండకూడదు. ఏదైనా ఒక భావం నీలో కామపూరితమైన భావం కలిగితే ఇటువంటిది నాకు ఎందుకు కలిగింది, నేను శరీరాన్ని కాదు కదా, ఇది శరీరానికి సంబంధించింది కదా, అందువల్ల నేను దానికి సాక్షినే తప్ప నేను భోక్తను కాదు, నేను సాక్షినే తప్ప భోక్తను కాదు, నాకొద్దు ఆ భోగం నాకొద్దు అని మనలో అనుకొని ఆ భోగవాంఛకి దూరంగా ఉండమన్నాడు. అవకాశాలు దొరుకుతాయి మీకు, అటువంటి వాంఛను తీర్చుకోవడానికి మీకు అవకాశాలు బ్రహ్మాండంగా దొరుకుతాయి. మీ గొప్పతనం ఎక్కడుందంటే ఆ పరిస్థితుల్లో కూడా మీరు దానికి లొంగిపోకుండా ఉండాలి. బుద్ధదేవుని టైంలో ఒక చాలా అందమైన స్త్రీ పళ్ళు పలహారాలు పట్టుకొని వెండి పళ్ళెంలో పెట్టి అర్ధరాత్రప్పుడు చక్కగా అలంకరించుకొని బుద్ధ భగవానుడి దగ్గరికి వెళ్ళింది. ఆ బుద్ధుడి యొక్క ప్రశాంత ముఖం చూసి ఇది ఆకర్షించి అతని మీద మోహం కలిగింది. వెళ్ళి బుద్ధదేవుడి దగ్గరికి వెళ్ళి తలుపు కొడుతుంది. తలుపు తీశారు శిష్యులు. అక్కడ బుద్ధదేవుడు ఉన్నాడు. వచ్చాడు. అమ్మా ఏంటి ఇంత రాత్రప్పుడు ఎందుకు వచ్చావు అంటే, నేను మిమ్మల్ని వరించాను, అందుకని మీ పొత్తు కోసం వచ్చానంట. అలాగా తల్లి, అమ్మ బిడ్డను చూడడానికి ఇప్పుడు వచ్చావా అర్ధరాత్రి? తల్లి ప్రేమలో టైం ఉండదు కదమ్మా, సమయం ఉండదు కదా. తల్లి పిల్లల్ని ఎప్పుడైనా చూడడానికి వస్తుందమ్మా. అది రాత్రి ఏమిటి పగలేమిటి? అమ్మా దా పళ్ళు తెచ్చావా, తినిపించమ్మా అన్నాడు. వెంటనే కాళ్ళ మీద పడిపోయి వెళ్ళిపోయింది ఆ స్త్రీ వెనక్కి. అవకాశం నీకు లభించినప్పటికీ కూడా ఎగిరి గెంతేసి పట్టుకోవడం కాదు దాన్ని. ఏదో బాబు నాకు ఎందుకు వచ్చింది? అమ్మ తల్లి స్వరూపం చూడు, అందులో భగవత్ స్వరూపం చూడు. దేవి వచ్చింది అనుకో, భారతదేవి స్వయంగా వచ్చింది అనుకో, నేను పరీక్షించడానికి. రాముడు ఒంటరిగా కూర్చున్నప్పుడు సీత విరహంలో ఉన్నాడు. సీతను అపహరించబడిన తర్వాత దుఃఖంగా ఏడుస్తుంటాడు, చింతిస్తుంటాడు, సీత అరుస్తుంటాడు. అక్కడ సతీదేవి ఈశ్వరుడు కూర్చొని, ఏమిటి రాముడు నిజంగా నా సోదరుడైన నారాయణుడేనా? ఈ మానవుడు నారాయణుడికి దుఃఖం ఏమిటి? మానవుడి రూపంలో ఉన్నవాడు నారాయణుడా? కాదు, వాడు మానవుడే. మానవుడి లక్షణాలు వచ్చేసాయి, నారాయణత్వం లేదు. అలాగా కాదు, నారాయణుడే. అయితే నేను పరీక్షిస్తాను. సతీదేవి అప్పుడు ఇంకా పార్వతి, సతీదేవి. అయితే సరే వెళ్ళి పరీక్షించాడు. ఆ సతీదేవి సీతాదేవి వేషం వేసుకొని రాముడి దగ్గరికి వస్తుంది. రాముడి దగ్గరికి రాపోసరికి, అమ్మా ఈ వేషం కూడా ధరించావా నువ్వు అన్నాడు రాముడు. అంచేత పరస్త్రీ వేషంలో రాముడి దగ్గరికి వెళ్ళింది కాబట్టి మళ్ళా శివుణ్ణి పొందడం ఇష్టం లేక ఈ దక్షయజ్ఞం నాటకం అంతా నడిపింది. ఇంకా దహించిపోవాలి, ఇంకా అవతారం చాలించేవాలి, ఇంకా ఆవిడ మళ్ళా పనికిరాదు శివుడు పక్కన కూర్చోడానికి. సీతాదేవి వేషంలో రాముడి దగ్గరికి వెళ్ళింది పెళ్ళంగా. అంచేత సతీ యొక్క అవతారం చాలించవలసి వచ్చింది. ఆమె పార్వతిగా పుట్టింది. ఇదే విధంగా నీలో కూడా కామపరమైన కోరికలు అంకురించవచ్చు, కానీ వాటిని ప్రోత్సహించకు. హృదయపూర్వకంగా గొంతెత్తి భక్తితో శ్రద్ధగా హరిహో
ఓం నమ శివాయ్ అని గట్టిగా అరు. అంతేగాని అటువంటి భావాలు నీలో ఎప్పుడు కదిలినప్పటికీ కూడా దాని వెంట పరిగెట్టకుండా, దానికి నీరు పోయకుండా, దానికి గొప్ప తగ్గకుండా నువ్వు వెంటనే ఓం నమ శివాయ్, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, ఏదో భగవద్భావంతో వెళ్ళిపోండి. అది నీలో నీచ ప్రవృత్తి విషయమై సదా జాగ్రత్త వహించు. దివ్య భావాలతో మనసు నింపు. నీకు ఎప్పుడైతే చెడ్డ భావాలు ఎప్పుడైతే వచ్చాయో దివ్య భావాల్లో వెళ్ళిపోయి. ఇవన్నీ కూడా టిప్స్ ఇస్తున్నాడు శంకరాచార్య వారు. ఇవన్నీ మనకు కలుగుతాయి. ఈ భావాలన్నీ వస్తూ ఉంటాయి మనుషులు. వచ్చినప్పుడల్లా ఏం చేయాలని చెప్తున్నాడు. తాభ్యాం ప్రవర్ధమానాసా సూక్తే సంస్కృతిమాత్మనః త్రయాణాం చక్షయోపాయః సర్వావస్థాసు సర్వదా. అదండి, రెండు కలిపి చెప్తాను. సర్వత్ర సర్వతః సర్వం బ్రహ్మమాత్రావలోకనైః సద్భావవాసనాదారు సద్భావవాసనా దారుఢ్యాత్ తత్రయం లయమశ్నుతే. ఈ రెండింటి బలంతో, ఇది దైవభావంతోని విముఖత్వంతోని వాసనలు సంసారాన్ని సృష్టిస్తున్నాయి కదా. ఇంచేత నువ్వు భోగ్య వస్తువులు కనుక పరిగెడుతున్నావు, తద్వారా నీకేమో కోరికలు పుడుతున్నాయి. సర్వత్రా సర్వదా సర్వాన్ని కేవలం బ్రహ్మంగా మాత్రమే చూడడంతో ఈ మూడింటిని కూడా అంతమొందించవచ్చు. ఎప్పుడైతే నువ్వు నీ ఆలోచనలు, కర్మలు, వృద్ధి పొందిన వాసనలు సంసారానికి కారణమవుతున్నాయి కదా. శుద్ధమైన ఆత్మ భ్రమ వలన జనన మరణ దుఃఖాలను అనుభవిస్తున్నట్లు కనిపిస్తోంది. స్వప్నంలో ఎన్నో పాత్రలు అనుభవించినట్లే ఇది కూడా భ్రమ వలన సంభవిస్తోందని అనుకో. ఆలోచనలు, కర్మలు, వాసనలు, ఈ మూడింటిని వదిలేమన్నాడు. ఏమిటవి? ఆలోచనలు, కర్మలు, వాసనలు. వీటిని నశింపజేసే ఏకైక మార్గం ఏమిటి తెలిసిన? సదా, ఎప్పుడు, సర్వావస్థల, ఏ ప్రదేశంలో అయినా, సర్వత్రా, ఏ వస్తువులో అయినా, ఏ పరిస్థితుల్లోనూ ఉన్నదల్లా బ్రహ్మమే అని గుర్తించు. ఏ ఆలోచన నీకు కలిగినా, ఏ కోరిక నీలో కలిగినా, ఏ కర్మ నీలో చేయవలసిన ప్రలోభం కలిగినా, ఇవన్నీ కూడా దైవానికి భిన్నంగా లేవు. ఇవి కూడా దైవ కార్యాలే అని దైవ కార్యాలుగా మార్చు. వాటిని దివ్య కర్మలుగా మార్చు. కర్మల్ని కర్మయోగిగా చేయి. ఓహో, ఆ వస్తువు చాలా అందంగా ఉందండి అని మనసులో కోరిక బయలుదేరగానే దానికి నచ్చజెప్పి, చూడమ్మా, ఈ అందం అంతటికీ కారణం నారాయణుడే. అసలు అందం ఎక్కడుందండి? అందం అంటేనే మూర్తి భవించిన అందము, సౌందర్యం ఎవరిది? నారాయణుడిది. ఇక అతని యొక్క ఛాయే, ఎక్కడ అందం కనబడినా అతని యొక్క ఛాయే ఉన్నది. అతడే ఆనంద స్వరూపుడు. అంతకన్నా అందమైన వస్తువు లేదు. ఈ అందాన్ని పట్టుకొని దాని వెంట పరిగెట్టే కంట ఆ అందాన్ని పట్టుకో. ఎగ్జాంపుల్ తెలుసునా మీకు? ఎగ్జాంపుల్ ఇవ్వగలరా? ఓకే, అటువంటిది కథ. ఇంకో కథ చెప్తాను. మీరందరూ సినిమా చూశారు, అన్నమయ్య సినిమా. అన్నమయ్య సినిమాలో ఇద్దరు భార్యలతోని అన్నమయ్య పువ్వుల గొడుగు వేసుకొని వెనక కాళ్ళతో నడుస్తూ వస్తూ ఉంటాడు. అప్పుడు శ్రీనివాసుడు వచ్చి ఢీక్కుంటాడు. ఢీక్కుంటే ఆ పువ్వుల గొడుగు కిందన పడిపోతుంది. కిందన పడిపోయిన తర్వాత ఏమిటి పడిపోయింది? పువ్వుల గొడుగు పడిపోయింది. అంత అందమైన గొడుగు పడిపోయింది, ఏడుస్తున్నావా? నీకు అందమైన వస్తువు ఇంకోటి చూపిస్తే దీన్ని వదిలేసి అక్కడికి వస్తావా అంటాడు. క్వశ్చన్ లేదు. నా భార్యల కంటే అందమైన వస్తువే లేదు ప్రపంచంలో అంటాడు. ఒకవాళ్ళు ఉంటే
ఉండదండి, ఉండదని చెప్తున్నాను కదా. ఉంటే నేను దాన్ని ఆరాధిస్తాను, వదిలేస్తానన్నాడు. వెంటనే తీసుకెళ్లి శంఖ చక్ర గదాయుగతుడైనటువంటి చతుర్భుజుడిని శ్రీమన్నారాయణ దివ్యమంగళ స్వరూపాన్ని చూపిస్తాడు. అక్కడ చూడగానే అడ్డగీతలన్నీ నిలువుగా అయిపోయే, వెంటనే అతను భక్తుడు అయిపోయాడు. ఎంచేత అతను చూసిన, ఇంతవరకు చూసిన అందాల కంటే దీన్ని మించిన అందం ఇంకా అతను కనబడలేదు. అంటే అందము అంటే నారాయణుడే అందం తప్ప ఏ వస్తువులోని అందం లేదు. ఒకవేళ నీకున్నట్టు కనబడితే అని మనస్సుకి, అది కూడా నారాయణుడే అని భావించాడు. అందరూ మోహించిన శ్రీరాముడు కూడా అదే రాముడిని ఎప్పుడు కూడా సౌందర్య స్వరూపుడైనటువంటి మహావిష్ణువుగానే వాళ్ళు పూజించేవాళ్ళు. గోపికులందరూ కూడా అంతే, వాళ్ళే మహర్షులు గోపికలుగా పుట్టారు. బ్రహ్మావలోకనము అంటే మీకు దృశ్యమాన ప్రపంచం అంతా కూడా బ్రహ్మమయము అన్న భావంలో ఉండాలి. దృష్టం బ్రహ్మమయం, దృష్టం జ్ఞానమయం కృత్వా పశ్చేత్ బ్రహ్మమయం జగత్. నువ్వేం చూస్తావో ఎప్పుడు? పశ్చేత్ బ్రహ్మమయం జగత్తు. నీకు జగత్తు వేరే కనబడదు, అంత బ్రహ్మంగానే కనబడుతుంది నీ దృష్టి జ్ఞానమయంగా చేస్తే. ఈ విధంగా సదా నారాయణను చింతించడంతో విషయ వాసనల కంటే నారాయణ వాసనే దృఢమవుతుంది. సద్భావ వాసన ఇది వాసనే. ఇది ఎటువంటి వాసన అండి? బంగారపు గొలుసు, సత్వగుణం ప్రధానం. ఇది గొలుసే. ఈ భావంలో ఉండిపోతే నారాయణ వేరు, నువ్వు వేరు. నారాయణ లోకానికి వెళ్తా తప్ప నీకు ముక్తి రాదు. అంటే ఇది గొలుసే, సద్భావన కూడా గొలుసే. కానీ మిగతా భావాల కంటే ఇది మంచి గొలుసు, బంగారం గొలుసు. భగవద్భక్తి వలన మనలో జనించే వాసనలు ఇంద్రియలోలత్యాన్ని పూర్తిగా జయిస్తాయి. అది ఇంద్రియాలు జయించాలంటే భగవంతుని తీసుకురావాలండి. మీకు ఆలోచనలు, కర్మలు, వాసనలు పోవాలంటే అన్ని పరిస్థితుల్లోనూ బ్రహ్మమే ఉండడాన్ని గుర్తించడమే. బ్రహ్మ తప్ప ఇంకేమీ లేదు. చెప్పాను, మళ్ళీ ఎందుకు చూపిస్తున్నారు నాకు అది. ఇంకా యత్ర త్వస్య సర్వం ఆత్మైవాభూత్ తత్ కేనకం పశ్యేత్. బ్రహ్మంలో ఐక్యమైనప్పుడు అతడు దేనితో, ఎవరిని, ఏ విధంగా చూస్తాడు? వాడే ఐక్యం అయిపోయిన తర్వాత వాడికి రూపం ఉంటే కదా భిన్నంగాను. అది రసోప్యస్య పరం దృష్ట్యా నివర్తతే గీత. పరమైన దానిని చూడడంతో విషయభోగ వాసన నశిస్తుంది. ఇదం సర్వం యదయమాత్మ. ఇదం సర్వం, ఇదం అంటే ఈ కనబడేది. ఇదం సర్వం యదయమాత్మ. ఇదంతా ఆత్మ మాత్రమే. ఇదయమాత్మ, ఇదంతా కూడా ఆత్మే. ఈ విషయాన్ని అన్ని ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఏమండి,
సర్వత్ర సర్వతః సర్వం. ఆ? అయిపోయిందా? సారీ సారీ, ఇక్కడ రావాలి. రైట్. 317. క్రియానాశేవ వేచ్చింత నాశోస్మాద్వాసనాక్షయః వాసనా ప్రక్షయో మోక్ష స జీవన్ముక్తిరిష్యతే. వెరీ సింపుల్, చెప్పుకున్నదే. క్రియలు నశిస్తే వాటి గురించిన ఆలోచనలు కూడా నశిస్తాయి. కర్మలు నశిస్తే వాసనలు కూడా నశిస్తాయి. కర్మలు చేస్తూ ఉంటే ఇది దీనికంటే అధికం బెటర్, దానికంటే ఇది బెటర్, దానికంటే ఇది బెటర్, ఈ తారతమ్యాలు వస్తాయి. వాసనాక్షయమే ముక్తి. నీ వాసనలు లేకపోవడమే నీకు ముక్తి. వాసన లేకుండా శరీరం ఉంటే దానిని జీవన్ముక్తుడు అంటారు. దాన్ని ఏమిటంటారు? జీవన్ముక్తి. వాసన, చింత, కర్మ, ఈ 3 అంశాలు ఒకదానితో మరొకటి సంబంధం కలిగి ఉంటాయి. ఉండవా? ఉంటాయి కదా. ఒకదానికి మరొకటి కారణం అవుతుంటుంది. ఇవి గొలుసు కట్టుగా ఉంటాయి. ఇంకా కామ్యకర్మలు చేయడం మానుకోగానే శరీరం సహజంగా ఎన్నో సత్కర్మలు ఆచరిస్తుంటుంది. అదండి, కామ్యకర్మలు లిమిటెడ్, పరిమితంగా ఉంటాయి. కామ్యకర్మలు చేస్తున్నప్పుడు పెద్ద కార్యాలు చెయ్యాలని భావమే మనకు రాదు, దీంతోనే సరిపోతుంది మనకి. కానీ కామ్యకర్మలు కానీ వదిలి లోక కళ్యాణార్థం, పరమేశ్వర ప్రీత్యర్థం ఈ కార్యం చేస్తే బాగుంటుంది అన్నప్పుడు పెద్ద పెద్ద సత్కార్యాలు మీరు చేయగలుగుతారు. మీరు కేవలం నీ కోరికలు, నీ సంసారం, నీ కుటుంబం క్షేమం ఇవి దృష్టిలో పెట్టుకొని చేసే కర్మలన్నీ కూడా పరిమితంగా ఉంటాయి. ఏమండి, ఇప్పుడు మహారుద్రాభిషేకం చేయడం, సత్యనారాయణ వ్రతం చేయడం తేడా లేదు. అది సత్యనారాయణ వ్రతం కామ్యకర్మ. ఏమండి, మహారుద్రాభిషేకము లోక కళ్యాణార్థం. అక్కడ కూడా కామ్యంతో చేశారనుకోండి, మా ఇంట్లో దెయ్యాలు ఉండండి పోవడానికి నేను రుద్రాభిషేకం చేస్తున్నానండి, అయ్యో గోవిందా, అది కూడా పరిమితం అయిపోతుంది. కామ్యం లేకుండా చెయ్యాలి కర్మ, అది సత్కర్మ. కామ్యంతో చేస్తే పరిమిత కర్మ. తెలివిగా కార్యాలు నిరోధిస్తే వాసనారూపమైన కారణాలన్నీ కూడా నశిస్తాయి. కర్మలు చేస్తున్నప్పుడు ఆలోచించి చెయ్యండి. ఏ కర్మ చేస్తే అది వాసనగా నాలో ఏర్పడదు, ఏ కర్మ చేస్తే అది నాకు జన్మకి కారణం కాదు, ఆ కర్మ చెయ్యండి. ఏ కర్మ అయితే నా జీవితానికి ఇంకో జన్మ ఇవ్వడానికి కారణం అవుతుందో ఆ కర్మ చేయొద్దు. నేను కర్మ చేసినా అది వాసనగా మారదు, ఆ వాసన నా ఇంకో జన్మకి కారణం అవ్వదు, అటువంటి కర్మలు చేయండి. అంటే ఏమిటి? నిష్కామ్య కర్మలు చెయ్యండి. వాసన లేకపోవడమే ముక్తి. కోరికల కర్మల బంధం నుండి విడబడమే మోక్షం. కర్మలు బంధాలు లేకుండా ఉంటే మోక్షం అది. ఈ విధంగా ఎవరైతే కర్మలను అదుపు చేయడం ద్వారా ఆలోచన బంధం నుండి బయటపడి వాసన నుండి ముక్తుడు అవుతాడో అట్టివాడే జీవన్ముక్తుడు అనబడతాడు. వాడేనండి జీవన్ముక్తుడు. ఏమండి, సద్వాసనా స్ఫూర్తి విజృంభణే సత్య సౌవిలీనాప్యహమాది వాసన. అహమాది వాసన, అహమాది వాసన, అహమాది అతి ప్రకృష్టాప్యరుణ ప్రభాయాం
విలీయతే సాధు యథాతమిస్త్రా. విలీయతే సాధు యథాతమిస్త్రా. ఏం లేదు, వెరీ సింపుల్. గాఢాంధకారం సూర్యోదయంతో అంతరించుతుందో, రాత్రి తెల్లవాళ్ళు మీకు 11 గంటల సేపు గాఢాంధకారం ఉన్నప్పటికీ అరుణోదయం అవగానే, అరుణుడి యొక్క కాంతి రాగానే ఏ విధంగా ఇది పటాపంచం అయిపోతుందో ఆ విధంగానే సద్వాసన స్ఫూర్తి నీలో రాగానే మంచి పనులు చేయాలి, నిష్కామి కర్మలు చేయాలి, దైవ ప్రీత్యర్థం నేను చెయ్యాలి, నా సొంతం గురించి నేనేమీ చేయదలుచుకోలేదు అన్న భావం కలిగినప్పుడే అహమాది వాసనలు అంతరిస్తాయి. నేను నాకు అహం ఆది, అహమాది, అహము అహమిది, అహమత్వం, అహము అహమత్వము, నాది నేను, ఈ రెండు కూడా ఆ భావాలు నశిస్తాయి. ఇంకా సద్వాసన అంటే ఏదండి? సద్వాసన అంటే సదా, ఇప్పుడు సదా శ్రవణ మనన నిధిధ్యాసలో ఉండాలి. సద్వాసనకి సద్వాసన అంటే సదా శ్రవణ మనన నిధిధ్యాసలతో సాధకుడు కొంతకాలం జీవిస్తే అతనిలో సత్యం కావాలనే సత్య సంబంధ వాసన దృఢపడుతుంది. నాకు మోక్షమే కావాలనే భావం అక్కడ కలుగుతుంది. ముక్తం ఇచ్ఛా. ఇంకా ఈ సద్వాసన వ్యక్తం అయ్యే కొద్దీ జీవభావం నశిస్తుంది. ఆ జీవభావంలోని మార్పులు వస్తాయి, వాడి బుద్ధిలో మార్పులు వస్తాయి, సద్భావాలతో నిండిపోతుంది బుద్ధి. అది ఏ విధంగా ఎగ్జాంపుల్ ఇచ్చాడంటే, ఏకం అయినటువంటి నారాయణుణ్ణి అంతటా అన్నిటిలోనూ మనం చూస్తూ ఉంటే మనలో రాగద్వేషాలు ఉండడానికి ఇంకా అవకాశమే లేదు కదా. అంతా నారాయణే ఉన్నప్పుడు ఒకవేళ నీకు రాగము ద్వేషము కలిగినా అది కూడా నారాయణ స్వరూపమే కదా. ప్రహ్లాదుని మీద ప్రేమ, హిరణ్యకశుడి మీద ద్వేషము, ఈ రెండు కూడా నారాయణ స్వరూపాలే కదా. అది అంతటా నారాయణుడే అన్నప్పుడు ఇక నారాయణుడికి భిన్నంగా ఏముందండి? ఒకవేళ ద్వేషము రాగము ఉన్నా అది నారాయణుడే. అది ఇంకా రాగద్వేషాలు వేరే ఉండడానికి ఆస్కారం లేదు. ప్రపంచం పట్ల మన దృక్పథమే మారిపోతుంది. ఈ జగత్తు, ఈ సంసారం పట్ల మన భావాల్లోనే విపరీతమైన మార్పు వస్తుంది. మార్పు రావడమే మనం సన్మార్గంలో నడుస్తున్నామని అర్థం అండి. అది ఎవరి మట్టుకు వాళ్ళే చూసుకోవాలి. మనం ఎంత మార్పు మనలో వచ్చింది, ఇదివరకు మన బుద్ధి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఇదివరకు కోరికలు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, తగ్గాయా పెరుగుతున్నాయా చూసుకోండి ఎవరి మట్టుకు వాళ్ళు. ఆత్మ విశ్లేషణ చెప్పాను కానీ మెడిటేషన్ లో అలా చేసిన పనంతా ఒక మాట చేసుకోవాలి. స్వార్థపూరిత కర్మలు, అహంకారం కేంద్రంగా గల ఆలోచనలు అన్ని కూడా అంతరిస్తాయి. వాటి స్థానే కొత్తగా భగవత్ ప్రసాదంగా సర్వాత్మభావ వాసనలు పుడుతూ ఉంటాయి. సర్వాత్మ భావన అందులోని వాడు ఒక్కడే. మనం ప్రస్తుతం మన పరిస్థితి ఏమిటయ్యా అంటే అసత్యముతో తాదాత్మ్యం చెంది ఉన్నామండి. అనాత్మ వస్తువుతో తాదాత్మ్యం చెందుతున్నాం. అందుకని మనలో అన్ని కూడా అసద్వాసనలే కనపడుతున్నాయి, మిథ్యావాసనలే ఎక్కువ కనపడుతున్నాయి. మిథ్యా వస్తువులకు సంబంధించిన వాసనలే మనలో కనపడుతున్నాయి. అనిత్య వస్తువుల వెంటే మనం పరిగెడుతున్నాం. ఏం చేత? ప్రస్తుతానికి నిత్య వస్తువు ఏమిటో మనకు అర్థం అవ్వలేదు. అయితే ఎప్పుడైతే నువ్వు
నీ బుద్ధిని భగవంతుని వైపు తిప్పేవో అప్పుడు ఆ బుద్ధిలో ఉన్నటువంటి చీకటి పటాపంచనం అయిపోతుంది. ఎప్పుడైతే నీకు వృత్తి జ్ఞాన రూపంలో అక్కడ నీ ఆత్మజ్ఞానం కొంచెం కొంచెం అక్కడ స్ఫుటం అవుతుందో వెంటనే అక్కడ ఉన్న అజ్ఞానం నశించిపోతుంది. ఏ విధంగా రాత్రి తెల్లవాళ్ళు పరిపాలించినటువంటి చీకటి అరుణోదయం అవగానే అరుణ కిరణాలు పడగానే ఏ విధంగా పటాపంచనం అయిపోయి పారిపోయిందో అదే విధంగా నీలో కొంచెమైనా సరే నీ యొక్క నువ్వు ఎవరివి అని నువ్వు ప్రశ్నించుకొని దాని మీద విచారం చేయడం ప్రారంభిస్తే నీలో ఉన్న వస్తు అజ్ఞానము నశించిపోతుంది. సాధన కాలంలోనే నువ్వు అజ్ఞానాన్ని తొలగించాలి. జ్ఞానోదయం అయిన తర్వాత నీలో ఇంకా అజ్ఞానం ఉండదు, ఇంకా తొలగించవలసిన అవసరమే లేదు, నువ్వే జ్ఞానంగా నిలిచిపోతావు. అది నిధిధ్యాస. నిధిధ్యాసకు వెళ్లే వరకు శ్రవణ మననాలు సాధన. నిధిధ్యాస స్థితి, అది నీ స్వరూపం. సద్వాసన రాగానే అసద్వాసనలు నశింపజేస్తాయి. ఎప్పుడైతే అసద్వాసనలు పోయాయో నీలో సత్యదర్శనం అవుతుంది. తమస్తమః కార్యమనర్థజాలం న దృశ్యతే సచ్యుతతే దినేశే ఆత్మయానందరసానుభూతౌ నవాస్తి బంధో నచ దుఃఖగంధః. అంధకారము దానికి సంబంధించిన కష్టాలు సూర్యోదయం కాగానే కనిపించవు. అలాగే ఆత్మానుభవం తర్వాత బంధము, బాధలు, బాంధవ్యాలు గాని వాటి ఛాయలు కూడా మీలో కనబడవు. సూర్యోదయం కాగానే చీకటి ఒక్కటే పోదు. చీకటి వల్ల నీలో కలిగిన భయాలు, బాధలు అన్నీ కూడా నశిస్తాయి. నీ అపోహలన్నీ పోతాయి, నీ అన్యదాగరణం పోతుంది, నీ విక్షేపం పోతుంది, నీ ఆవృతం పోతుంది. ఎప్పుడైతే జ్ఞానవృత్తి కలిగిందో నీలో అని. జ్ఞానవృత్తి అన్యదాగ్రహణము, అజ్ఞానము, అదే అగ్రహణము. అగ్రహణము అన్యదాగ్రహణము రెండు నశిస్తాయి. అంటే ఇప్పుడు తాళం పావు అనుకోవడం. అగ్రహణం అంటే అది ఏముంటుందో తెలియదు. అక్కడ ఏముందిరా నాకు తెలియదురా, ఇది అగ్రహణం. పాము తెలియదు, తాడు తెలియదు, అక్కడ ఏముందో కనపడలేదు, చెప్పలేకపోతున్నాడు. అంటే మీ దృష్టిలో దృష్టి దోషం బాగా ఉందన్నమాట. వేరే కొంచెం దృష్టి దోషం ఉన్నవాడికి ఇంకో రూపం కనపడుతుంది. అది దుఃఖగంధ. ఆత్మానందాన్ని అనుభవించడానికి దుఃఖగంధము లేస మాత్రమైనా దుఃఖపు వాసన ఉండదు. దుఃఖం ఉంటే ఇంకా ఆనందం ఏమిటి? దుఃఖము లేదు అంటేనే ఆనందం. ఎక్కడైతే ఆనందం వస్తుందో మీరు ఆనంద స్వరూపులు అవుతారు, ఆనంద స్థితిలోకి వెళ్తారు. అక్కడ దుఃఖ ఛాయలు ఉండవు. ఏ విధంగా అరుణోదయం అయిన తర్వాత చీకట్లు లేనట్టుగా, చీకట్లు లేనట్టుగా అంటే సహజంగా అతనికి ఏ విధమైన బాధలు ఉండవు. ఒకసారి నువ్వు తెలుసుకున్న తర్వాత ఈ సంసారం గాని, సంసారం వల్ల అతనికి కలిగిన కష్ట సుఖాలు గాని, జననాలు గాని, మరణాలు గాని, బాధలు గాని, ఆతులు గాని ఏమీ ఉండవు. ఎప్పుడైతే నువ్వు శరీరాన్ని కాదు అన్న భావంలో స్థిరంగా ఉన్నావు, పరిపూర్ణమైన ముక్తి వలన లభించే ఆనందము, ఆనందమయ స్వస్థితి తరువాత శ్లోకంలో చెప్పబడుతోంది. నువ్వు నీ స్వస్థితికి వెళ్ళాలంటే ఏం చేయాలి? నీ స్వస్థితి ఏమిటి? ఆనందం. నీ స్వస్థితి ఏమిటి? సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. అది నువ్వు దుఃఖబాధ్యుడై ఉన్నావు, అది నీ స్థితి కాదు. ఇది ఆపాదితం.
ఆరోపింపబడింది నీ మీద. నువ్వు అన్యదాగ్రహణంలో పడి ఉన్నావు. అంచేత నీది వస్తుగ్రహణం ఏ విధంగా చెయ్యాలి అన్నది రేపు మనం చెప్పుకుందాం. దీనికి తీసుకోవలసిన జాగ్రత్తలు, మెలకువలు అవి రేపు ఆత్మజ్ఞానాన్ని పొందడానికి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.